అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చీకట్లో కూర్చుని ఏం చేస్తుంది అనుకుంటున్నారా? పేడ తేడానికైతే గేదెల దగ్గరికి వెళ్ళామండి. మంగళవారం కదండి, అందుకని పేడతో కంపల్సరీ కల్లాపు అయితే వేస్తామండి. ఇంక బకెట్ పేడ అయితే పట్టుకొచ్చేసాను చిక్కగా జల్లేద్దామని. మళ్ళీ తెల్లారిపోతే ఇంక రైతు వచ్చేసి పేడ అంతా తీసేస్తారు. ఎందుకని ఇంక 5 గంటలకే లేచి పేడకైతే వెళ్ళామండి. ముందైతేని ఇంకా భయంగానే అనిపించింది. కొంచెం అంత వెలుతురు అయితే రాలేదు. ఇంక ఫోన్లో అయితే వేసుకుని అయితే వెళ్ళిపోయామండి మా చెల్లి నేనుని. భయం ఎందుకు అనుకుంటున్నారా? నిన్నైతే మా ఇంటికాడైతే పాము అయితే చూశానండి. అంటే చుట్టూరు కూడా కొబ్బరి తోటలు కదండి. నేను అక్కడ పొయ్యి చూడండి, అక్కడికైతే వచ్చేసింది. కరెక్ట్గా నాకే 2 సార్లు కనిపించింది. చాలా అంటే చాలా భయం వేసింది. ఇది మంగళవారం కదండి, సోమవారం పొద్దున్నే మధ్యాహ్నం ఒకసారి కనిపించిందండి. అలా పొయ్యి కాడ నుంచి అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ నైట్ కూడా నాకే కనిపించింది చూడండి 2 సార్లు కూడా. 2 సార్లు కూడా నేను కిందకి మెట్ల నుంచి కింద దిగుదండి. ఆ పొయ్యి అని చూడండి, అక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా భయంతోనే కూడా అలాగే ఫోన్ పెట్టుకుని అయితే వెళ్ళామండి. చాలా భయం వేసింది. ఇంకా అంతేనండి, కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి కదా, పాములు కూడా ఎక్కువే ఉంటాయిలేండి. ఇంక సర్లే కానీ ఇంటికి వచ్చేసి పేడతో అయితే కల్లాపు అయితే వేసేసానండి. చాలా చిక్కగా వేసేసాను. ఇంకా అలికినట్టు అయితే నాకే చాలా అనిపించింది. ఇంటి ముందు అయితే మొత్తం లక్ష్మీ కళ వచ్చేసినట్టు అనిపించిందండి. అంత బాగా అనిపించింది. ఈ ముగ్గేసాక ఇంకెంత బాగా అనిపించిందంటే నిజంగా దీనికి రంగులు రుద్దితే ఎంత బాగుందో అనిపించింది. అంత బాగా వేసేసాను. పేడ అంతా వేసేసానండి, ఇంక తెచ్చిన పేడ అంతాని ఇంక ఇలా అయితే వేసేసానండి. ఇంకా ఇలా అయితే వేసేసుకుంటున్నానండి ముగ్గు అనేది. చూడండి చాలా బాగా అనిపించింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముగ్గు అయినా వేసేసాక నీళ్ళు అయితే కొట్టేసుకుంటున్నానండి. ఇంకా దాపుల్లోకి, గుండెల్లోకి, బయటలోకి మాకు ఏదైనా సరే నీళ్ళు అస్సలు కొరవ ఉండవండి. ఎన్ని నీళ్ళు ఇంక ఇయ్యే నీళ్ళు అండి, వాడుకోవడం ఇయ్యే, మంచినీళ్ళు కూడా ఇయ్యే బాగుంటాయి. ఎక్కడికైనా ఊరు వెళ్తే ఇంకా నీళ్ళు అసలు మాకు అలవాటు ఉండదు కదండి, అస్సలు తాగాలనిపించదు. అసలు నిజం చెప్పాలంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఊర్లో అయితే మేము ఎక్కడికైనా వెళ్ళినా, ఊరు వెళ్ళినా, మా చుట్టాలింటికి వెళ్ళినా నీళ్ళు అసలు ఉండవండి. అది చూసిన బట్టి చెప్తున్నాను, నీళ్ళు అస్సలు ఉండవు. తక్కువ వాడుకోండి అని చెప్తారు. మాకు నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా నీళ్ళు అయితే కొరవ ఉండవండి. అంత అలా ఉంటుంది నీళ్ళు అయితేని. ఇక్కడ వచ్చేసి ఇంక మామిడికాయలు అయితే కోస్తున్నానండి. మా చెట్టు అయితేని మా నాన్నమ్మ అయితే ముగ్గించిందండి. మామిడికాయలు కూరబెట్టి ఆడతారు కదా, అలా కూరబెట్టి ఇచ్చింది. అవి అయితే ఇచ్చిందండి, కోసుకుని తింటున్నాము. పొద్దు పుల్లపుగా అనిపించింది. అది మా చెట్టుది. అది ముగ్గి పడితే ఎంత బాగుంటుందో, అంత చాలా తీపిగా ఉంటుందండి. మనం ముగ్గించుకుంటే అంత టేస్ట్ రాదు, పుల్లగా ఉంటుంది. కొంచెం అయితే పుల్లగా ఉంది. కోసుకుని అయితే తిన్నాము. మామిడికాయలు అయితే తినేసి బీరకాయ పులుసు అయితే పెడుతున్నానండి. బీరకాయ టమాటా పులుసు అయితే పెడుతున్నాను. ముందైతే ఆనియన్స్ అన్నీ వేసి మగ్గించుకుంటున్నానండి. టమాటాలు కూడా వేసాను. తర్వాత బీరకాయలు అయినా వేసేస్తాను. తర్వాత అయితే నువ్వుల ఉండలు అయితే చేయాలండి. అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు కలిపి లడ్డు అయితే చేశానండి. చాలా మంచిది తినడం. మా అమ్మాయికి అయినా తినిపిద్దామని ఇంకా చేశానండి. తర్వాత అయితే ఇంక బీరకాయలు వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గుకొని బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఇది చేసినప్పుడే మొన్న ఒక రీల్ అయితే చేశానండి. అదైతే భలే అనిపించింది. చూసారా ఆ రీల్ అయితేని, ఆడవాళ్ళకి రెస్ట్ దొరుకుతుందా అని రీల్ చేశానండి. చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్లో చూడండి, చాలా బాగుంటుంది. మామూలుగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. తర్వాత అయితే ఉప్పు కారం కూడా వేసేసుకుంటున్నానండి. బీరకాయలు అయితే మగ్గిచ్చేసుకుని బాగా మగ్గిపోయాక చింతపండు పులుసు అయితే నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే వేసుకుంటాను. చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద అసలు అందులో పోతున్నామండి. ఎండాకాలం కదండి, అసలు కొంచెంసేపు కూర్చున్నా కూడా
ఎండలు అయితే చెమటలు అయితే కారిపోతున్నాయండి, అంత అలా ఉంటుంది. తర్వాత అయితే మా నాన్న జిలాబీలు పట్టుకొచ్చారండి. జిలాబీలు అయితే మా అమ్మాయి చూడది తింటుంది. చాలా ఇష్టం నాకైతే జిలాబీలు అయితేని. కూర అయితే వండేసాక ఇంకా నువ్వులు అవిసె గింజల లడ్డు అది చేద్దామని నువ్వులైనా వేపుకుంటున్నామండి. దోరగా వేపేసుకోవాలి, కొద్దిగా అంత మరీ వేపుకున్నా చేదు వచ్చేస్తుందండి. దోరగా వేపేసుకున్నాం. తర్వాత అయితే అవిసె గింజలు అయితే వేపుకుంటున్నాను. ఇది కూడా అంతే, మరి ఎక్కువగా వేపినా చేదు బాగా చేదు వచ్చేస్తుంది. ఇది అసలే కొంచెం చేదుగా అనిపిస్తుంది, మరి ఎక్కువ వేయకూడదు. తర్వాత అయితే పల్లీలు కూడా వేపేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. అవిసె గింజల లడ్డు అయితే చేస్తున్నానండి. కూర అయితే ఉడికిపోయింది. ఇవి అయితే వేపేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసేసుకుందాము. అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు అయితే పొట్టు అయితే తీసేసానండి. ముందైతే అవిసె గింజలు అయితే వేసుకుందామండి. చాలా బాగుంటుందండి అవిసె గింజల లడ్డు అయితేను. ఇప్పుడు నువ్వులు, పల్లీలు కూడా వేసేసుకొచ్చాను ఒకసారి అయితే మిక్సీలోను. వేసేసుకుంటున్నానండి. నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నువ్వులు వేసుకుందాము. బెల్లం అయితే వేసేసాం కదండి. నువ్వులు, అవిసె గింజలు, పల్లీల పొడి అయితే ఈ బెల్లం పొడిలో వేసేసి ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము. అవిసె గింజల లడ్డు అయితే చేసానండి. రోజుకొకటి తింటే సూపర్, ఇంకా అన్ని రోజులు ఉండాలండి. చాలా మంచిది హెల్త్కి కూడాని. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.